హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన P&C సిరీస్లో 17th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ లైక్ సర్క్యులర్ పెర్మిటేషన్స్, దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏవైతున్నాయో వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది చూద్దాం. ఫైండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 5 boys and 5 girls in a circle. సో ఏం అడుగుతుంది మనల్ని? 5 boys 5 girlsని సర్కిల్లో ఎట్లా అరేంజ్ చేస్తామని అడుగుతున్నాడు. సో ఇట్ ఈస్ సర్క్యులర్ పర్మిటేషన్. సో మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 5. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 5. సో మొత్తం అందరినీ కలిపితే ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? మనకి 10 కదా. సో ఇక్కడ మనకి 10 స్టూడెంట్స్ ఇచ్చిండు. ఆ 10 స్టూడెంట్స్ని ఎట్లా అరేంజ్ చేయాలో కనుక్కోమన్నాడు. సింపుల్గా మనకి 10 స్టూడెంట్స్ని ఇచ్చి 10 స్టూడెంట్స్ని ఎట్లా అరేంజ్ చేయాలో కనుక్కోమన్నప్పుడు మనం ఏం ఫార్ములా వాడతాము? n-1 ఫ్యాక్టోరియల్. సో n ఎంత మనకి ఇక్కడ 10. సో 10-1 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 9 ఫ్యాక్టోరియల్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో మనకి 10 డిఫరెంట్ థింగ్స్ ఇచ్చి ఆ 10 డిఫరెంట్ థింగ్స్ని అరేంజ్ చేయమన్నాడు అనుకో, n-1 ఫ్యాక్టోరియల్ డైరెక్ట్. ఒకవేళ ఏదైనా కండిషన్ ఇచ్చిందంటే అది వేరే విషయం. ఇక్కడ మనకు కండిషన్స్ ఏమీ ఇవ్వలేడు, టోటల్ ఆ 10 స్టూడెంట్స్ని అరేంజ్ చేయమన్నాడు సర్కిల్లో, అంతే. అట్లాంటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కొన్ని మనకు కండిషన్స్ ఇచ్చాడు. సో కండిషన్స్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫైండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 8 persons అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఇఫ్ 2 persons విష్ టు సిట్ టుగెదర్. చూడండి ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏమంటుండు? 8 personsని సర్క్యులర్ టేబుల్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు సచ్ దాట్ ఒక ఇద్దరు ఉన్నారంట 8 personsలో, వాళ్ళు ఎప్పుడు ఒక్క దగ్గరనే కూర్చోవాలనుకుంటున్నారంట. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక సర్కిల్ గీసిన, అందులో నెంబర్స్ పెట్టుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8. సో ఇట్లా 8 మెంబర్స్ని మనం అరేంజ్ చేయాలంట. సో అందులో ఒక పర్టికులర్ 2 persons ఉన్నారంట. ఆ 2 persons నేను వీళ్ళని అనుకుంటున్నాను. ఓకే, 2 ఇంకా 3ని 2 persons అనుకుంటున్నాను. వీళ్ళు ఎట్లుండాలంటే ఏ అరేంజ్మెంట్లోనైనా ఒక్క దగ్గరనే ఉండాలంట. ఏ అరేంజ్మెంట్లోనైనా ఒక్క దగ్గరనే ఉండాలంట. సో నేను ఏం చేసిన అంటే వీళ్ళ గోల భరించలేక ఇప్పుడు ఈ ఇద్దరిని ఒక యూనిట్ చేసేసిన, అంటే 2 3ని ఒక యూనిట్ చేసేసిన ఇప్పుడు. సో మనకి ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7. యాక్చువల్గా మనకి ఎన్ని స్పేసెస్ ఉండాలి? 8 కదా. కానీ నేను ఏం చేసిన ఇక్కడ ఈ 2 3ని ఒక యూనిట్ అనుకున్నా కాబట్టి ఇది 1 అయిపోతుంది. ఇది టోటల్గా 1 యూనిట్ అనమాట. సో మన దగ్గర ఉన్నాయండి 1 2 3 4 5 6, ఇదంతా కలిపితే 1 కాబట్టి 7 ఉన్నాయి మనకి ఇప్పుడు. సో ఈ 7 మందిని ఇప్పుడు వీటిని మనం యూనిట్ చేసేసినాం కాబట్టి దీన్ని ఒక్క యూనిట్ అనుకోవాలి. సో ఇప్పుడు ఈ 7 థింగ్స్ని మనం ఎట్లా అరేంజ్ చేస్తాము? సింపుల్, 7-1 ఫ్యాక్టోరియల్. చెప్పండి, 7-1 ఫ్యాక్టోరియలే కదా. ఎస్, మన దగ్గర 7 థింగ్స్ ఉన్నాయి. ఆ 7 థింగ్స్ని మనం ఏం చేయాలంటే n-1 ఫ్యాక్టోరియల్ ఇచ్చేసి నథింగ్ బట్ 7-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ. ఇప్పుడు మీరు గమనించినట్టయితే వీళ్ళని ఒక యూనిట్ అనుకున్నాం కరెక్టే, కానీ ఈ యూనిట్లో వీళ్ళు పక్కనే కూర్చోవచ్చు. ఫస్ట్ 3 కూర్చోవచ్చు, 2 కూర్చోవచ్చు, లేదా 2 కూర్చోవచ్చు, 3 కూర్చోవచ్చు. అంటే వాళ్ళ లోపల వాళ్ళు కూడా అరేంజ్ చేసుకోవచ్చు కదా. ఎన్ని వేస్లో? 2 వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు, అంటే 2 ఫ్యాక్టోరియల్. సో 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఎప్పుడైనా కానీ పీపుల్ సిట్ టుగెదర్ అని వచ్చిందంటే వాళ్ళని మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 3 particular persons సిట్ టుగెదర్, వాంట్ టు సిట్ టుగెదర్ అని అన్నాడు అనుకోండి, ఆ 3 particular personsని మనం ఒక యూనిట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళని ఎట్లా యూనిట్ చేసినాం? వాళ్ళని యూనిట్ చేసిన తర్వాత మనకి టోటల్ ఎన్ని వస్తే చేసుకొని సర్క్యులర్ అరేంజ్మెంట్స్ చేసుకొని తర్వాత ఆ యూనిట్ లోపల ఉన్న నెంబర్స్ కూడా ఎవరైతే 3 ఉంటారో వాళ్ళు కూడా అరేంజ్ చేసుకోవచ్చు కదా. ఎన్ని విధాలుగా అరేంజ్ చేసుకోవచ్చు? ఇన్ని విధాలుగా. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో మన నెక్స్ట్ క్వశ్చన్స్ ఏందో చూద్దాం. మన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 guests and a host around a circle if particular guests wish to sit on either side of host. ఏమంటున్నాడు? 7 guestsని హోస్ట్ని సర్కిల్ చుట్టూ అరేంజ్ చేయాలంటుండు సచ్ దట్ పర్టికులర్ గెస్ట్స్ విష్ టు సిట్ ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద హోస్ట్. ఇది అర్థం కావాలంటే నేను ఒక సర్కిల్ గీస్తున్నాను చూడండి. ఓకే,
సర్కిల్లో ఒక హోస్ట్, మిగతా వాళ్ళంతా గెస్ట్లు. G1, G2, G3, G4, G5, G6, G7. సో ఇట్లా సర్కిల్ ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఒక ఇద్దరు గెస్ట్స్ ఉన్నారు G1, G7. వాళ్ళు మొండి పట్టు పెట్టి నేను హోస్ట్ దగ్గరనే కూర్చుంటా, హోస్ట్ పక్కనే కూర్చుంటా అని అంటారు. మీరు ఎక్కడైనా అరేంజ్ చేయండి కానీ హోస్ట్ పక్కనే కూర్చుంటా అంటాడు. సో మనం ఏం చేసినామంటే ఈ ముగ్గురు ఉన్నారా, వీళ్ళు ఎప్పుడు కలిసి ఉండాలి ఫస్ట్. అంటే వీళ్ళ పక్కన కూర్చోవాలంటే ఎప్పుడు వీళ్ళందరూ ఒక దగ్గరనే ఉండాలి కదా. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏం మెసేజ్ ఇస్తుందంటే వీళ్ళు ముగ్గురు ఒక దగ్గరనే కూర్చోవాలి, వీళ్ళు ముగ్గురు ఒక దగ్గరనే కూర్చోవాలి. ఆ ముగ్గురు ఒక దగ్గర కూర్చున్నారు కరెక్టే, కానీ ఎప్పుడు ఈ హోస్ట్ అనేటోడు వీళ్ళ పక్కనే ఉండాలి. ఓకే, హోస్ట్ ఇటు పోవద్దు, హోస్ట్ ఇటు పోవద్దు, హోస్ట్ ఎప్పుడు మధ్యలో ఉండాలి, వీళ్ళ మధ్యలోనే ఉండాలి. చూడండి, విష్ టు సిట్ ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ ద హోస్ట్ అంటే ఏంది, ఇటు పక్క ఐదర్ సైడ్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇంకో ఈ గెస్ట్ ఈ హోస్ట్ వీళ్ళని మొత్తం గ్రూప్ చేసేస్తున్నా. సో వీళ్ళని ఒక యూనిట్ చేసేస్తున్నా, వీళ్ళని అంతా 1 యూనిట్ అనుకుందాం మనం. సో మిగిలిన వాళ్ళు ఎంత, 1 2 3 4 5 6. సో మొత్తం మనకు 6 థింగ్స్ వచ్చినాయి. ఇప్పుడు 6 థింగ్స్ని సర్క్యులర్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాము, n-1 ఫ్యాక్టోరియల్ అంటే 6 - 1 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ నథింగ్ బట్ 5 ఫ్యాక్టోరియల్. కరెక్ట్. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు వీళ్ళు కూడా అరేంజ్ చేసుకోవచ్చు కదా అంటే ఒక్క నిమిషం, కండిషన్ ఏంది, హోస్ట్కి ఇటుపక్క గెస్ట్ ఉండాలి, హోస్ట్కి ఇటుపక్క గెస్ట్ ఉండాలి. అంటే ఈ గెస్ట్లు ఎప్పుడు హోస్ట్ పక్కనే కూర్చోవాలని అర్థం. అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు హోస్ట్ ఇటు వెళ్ళలేడు, హోస్ట్ ఇటు కూడా వెళ్ళలేడు, మధ్యలో ఉంటాడు. కానీ ఈ గెస్ట్ ఇటు సైడ్ వెళ్ళొచ్చు, ఈ గెస్ట్ ఇటు సైడ్ వెళ్ళొచ్చు. అంటే G1 H G7 G7 H G1 ఇట్లా వీళ్ళ పొజిషన్ స్విచ్ చేసుకోవచ్చు, కానీ హోస్ట్ మాత్రం ఎప్పుడు మధ్యలో ఉండాలి. సో వీళ్ళు ఎన్ని వేస్లో షిఫ్ట్ చేసుకోవచ్చు, 2 వేస్లో. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 ఇంటూ 2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 240. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఎక్కడైనా సిట్ టుగెదర్ అనే ఆప్షన్ కనిపించింది అనుకోండి, సింపుల్గా ఎంతమంది సిట్ టుగెదర్ ఉన్నారో చెక్ చేసుకోవాలి. చలో ముగ్గురు, వాళ్ళని ఒక యూనిట్ అనుకోవాలి, మిగతా అందరినీ ఒకటి అనుకోవాలి. యాడ్ చేస్తే 6 వచ్చింది. సో 6 థింగ్స్ని సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఎన్ని వేస్, n-1 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్. తర్వాత ఆ 3 థింగ్స్ అనుకున్న ఒక్క యూనిట్ని ఆ ఒక్క యూనిట్లో ఉన్న ముగ్గురు కూడా వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇచ్చిన కండిషన్ లేనిది, హోస్ట్ ఎప్పుడు 2 సైడ్లు, హోస్ట్ 2 సైడ్లలో గెస్ట్లు ఉండాలి. అయితే ఏం చేయాలి మనము, హోస్ట్ని అట్లనే వచ్చి గెస్ట్స్ చేంజ్ చేయాలి. ఎన్ని విధాలుగా చేంజ్ చేయొచ్చు, 2 వేస్లో. అందుకే 125 ఇంటూ 2. చాలా ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఫైండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 7 జెంట్స్ అండ్ 4 లేడీస్ అరౌండ్ ఎ టేబుల్ సో దట్ నో లేడీస్ సిట్ టుగెదర్. చూడండి మనోడు ఏమంటుండు, 7 జెంట్స్ ఉన్నారంట, 4 లేడీస్ ఉన్నారంట, వాళ్ళని సర్క్యులర్ టేబుల్లో అరేంజ్ చేయాలంట. ఓకే, సచ్ దాట్ నో 2 లేడీస్ సిట్ టుగెదర్. ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేయాలి, ఆ అరేంజ్మెంట్స్లో 2 అమ్మాయిలు ఎప్పుడు పక్కన కూర్చోకూడదు. అట్లాంటి అరేంజ్మెంట్స్ ఎట్లా చేయగలుగుతాం చెప్పండి. సర్కిల్ తీసుకున్నా, మీరు ఎప్పుడైనా కూర్చోండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు 2 ఆడవాళ్ళు ఒక దగ్గరనే ఉండకూడదు అన్నారంటే ఏం చేయాలి, మధ్యలో ఎవరినో ఒకరిని పెట్టాలి. సో ఇక్కడ ఆ మధ్యలో ఎవరిని పెడతామంటే జెంట్స్ని పెడతాం మనం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే జెంట్స్ 2 3 4 5 6 7 జెంట్స్ని అరేంజ్ చేసేసిన ఫస్ట్. ఓకే, ఈ జెంట్స్ని మనము 1 2 3 4 5 6 7 జెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళని సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే n-1 ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 7 - 1 ఫ్యాక్టోరియల్ విచ్ విల్ గివ్ యూ 6 ఫ్యాక్టోరియల్. సో ఫస్ట్ నేను జెంట్స్ని అరేంజ్ చేసేస్తున్నా. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 6 ఫ్యాక్టోరియల్ వేస్లో. సో జెంట్స్ మధ్యలో గ్యాప్స్ ఇచ్చినాను చూడండి, 3 4 5 6 7. ఎన్ని గ్యాప్స్ ఇచ్చినా, 7 గ్యాప్స్ ఇచ్చిన. ఆ గ్యాప్స్ మధ్యలో మీరు ఎవరినైనా కూర్చోబెట్టండి. ఎందుకంటే ఆ గ్యాప్స్లో కూర్చోబెట్టినారు అనుకోండి, లైఫ్లో అమ్మాయిలు అనేటోళ్ళు ఒక దగ్గర కూర్చోరు. చూడండి ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టండి. ఓకే, ఇప్పుడు కూర్చోబెడుతున్నాను చూడండి, ఉమెన్ 3 4 ఉమెన్. వీళ్ళు ఒక దగ్గర కూర్చున్నారా, ఏ ఒక్క ఉమెన్ అని ఇంకో ఉమెన్ పక్కన కూర్చుందా,
నో టూ ఉమెన్ ఆర్ టుగెదర్. సో మనము నో టూ ఉమెన్, నో టూ మెన్, నో టూ బాయ్స్ సిట్ టుగెదర్ అన్నాడంటే సింపుల్గా ఇంకొకరు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, ఆ జెంట్స్ని ఫస్ట్ ప్లేస్ చేసేసేయాలి. ఆ ప్లేస్ చేసిన తర్వాత మిడిల్ ఉంటారా, ఆ మిడిల్లో మనం ఉమెన్ని ప్లేస్ చేయాలి లేదా బాయ్స్ని ప్లేస్ చేయాలి. సో దట్ వాళ్ళు ఎప్పుడు కలిసి కూర్చునే అరేంజ్మెంట్స్ మనకి రావు, ఓన్లీ కలిసి కూర్చొని అరేంజ్మెంట్స్ మనకి వస్తాయి. సో ఇప్పుడు మనకు ఇది అరేంజ్మెంట్ చేసిన తర్వాత మధ్యలో 7 స్పేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 స్పేసెస్లో మనము ఎన్ని లేడీస్ని ఫిల్ చేయాలి? 4 లేడీస్ని. ఎన్ని వేస్లో? 7p4 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. 7p4 ఎందుకు వచ్చింది అంటే 7 స్పేసెస్లో 4 లేడీస్ని ఫిల్ చేయాలి. ఎక్కడైనా ఫిల్ చేయొచ్చు, 1 2 3 4, 1 2 3 4 అట్లా ఎన్ని అరేంజ్మెంట్స్ చేయొచ్చు? 7p4 అరేంజ్మెంట్స్ చేయొచ్చు. సో టోటల్గా ఏంది, ఉమెన్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు ఇంటూ మెన్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు. 7p4 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఈజ్ ద ఆన్సర్. సో క్లియర్గా అర్థమైందా?